ఈ ఎగ్జామ్స్ ఏంట్రా? ఇప్పుడు చదవాలా? చదవకపోతే ఫెయిల్ అవుతాం. అసలు ఈ ఎగ్జామ్స్ కనిపెట్టుకొని పట్టుకొని నరికేయాలి. టోటల్గా 4-5 చాప్టర్స్ ఉన్నాయి. సంజు, డాడీ, నా ఫ్రెండ్ కొడుక్కి అమెరికాలో జాబ్ వచ్చిందంట. వాడికి వాట్సాప్లో బెస్ట్ విషెస్ తెలపాలి. ఇంగ్లీష్లో మంచిగా రాయి. ఏంటి నాన్న ఇది? ఎగ్జామ్స్ టైంలో కూడా నన్ను చదువుకోనివ్వా? ఆ ఫోన్ ఏంటి? ఏం రాయమన్నావు? శుభాకాంక్షలు తెలిపినట్టు ఉండాలి. మంచిగా ఎలా రాయనిపిస్తుంది రాయి. ఇప్పుడు నాకు అంత ఇంగ్లీష్ రాదని తెలిస్తే పరువు పోద్ది. ఎలా ఒకలా మేనేజ్ చేయాలి? ఎలా 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 ఫోన్ పట్టుకొని ఆలోచిస్తావేంట్రా? టైప్ చెయ్యి. ఇదంతా కాదు అసలు. ఎగ్జామ్ టైంలో ఏంటిది? నేను పాస్ అవ్వాలా ఫెయిల్ అవ్వాలా? తీసుకొని ఫోన్ తీసుకో ముందు. ఫెయిల్ అయిపోతాను నీ వల్ల. మరి సారీ 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 నాన్న, నేను డిస్టర్బ్ చేయాలి. చదువుకోనివ్వు. ఓకే ఓకే, చదువుకో చదువుకో, నేను డిస్టర్బ్ చేయాలి. చదువు మీద ఎంత శ్రద్ధ ఉంది. నా కొడుకు బంగారం. అమ్మయ్య, మనం సేఫ్. ఎగ్జామ్స్ మొత్తం 5 చాప్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు టైం 6 అవుతుంది. చాప్టర్కి గంట వేసుకున్నా కూడా 11 వరకు అంతా అయిపోతుంది. అప్పుడే పడుకుంటామా? 1 అవర్ రివిజన్ చేసి ఆ తర్వాత పడుకుందాం. ఎంతైనా నిద్ర కూడా అవసరమే మనిషికి. 12 కంటే ఒక్క నిమిషం ఎక్కువ చదివేది లేదు. లెట్స్ స్టార్ట్. ఐఎమ్ ఆన్ ద ఫైర్. ఆగు, ఇంత సీరియస్గా చదువుతున్నానేంటి? నువ్వు ప్రిపేర్ అయ్యేది ఎగ్జామ్కి రా, యుద్ధానికి కాదు. కూల్ కూల్ కూల్. అసలు ఏం చదవాలో అర్థం కావట్లేదు. ఒకసారి పాత క్వశ్చన్ పేపర్స్ చూస్తే బెటర్ ఏమో. ఫోన్లో ఉన్నాయి కదా. ఎంత చిన్నగా కనిపిస్తున్నాయి. ఒక మంచి ఫోన్ కొనియమంటే కొనియరు. టైం ఎంత? ఇప్పుడే స్టార్ట్ చేశాను, అప్పుడే గంట అయిందా? చదవాలి రే, చదవాలి. అబ్బా, మామూలు టైంలో 12 అయినా నిద్ర రాదు. చదవాలంటే ఏంట్రా, నిద్ర తన్నుకొచ్చేస్తుంటుంది. ఏదో స్లీపింగ్ పిల్స్ ఇస్తున్నట్టు. రే ఇలా కాదు, ఒక్క సాంగ్ వినాలి. దెబ్బకి మైండ్ యాక్టివ్ అయిపోవాలి. టైం ఏంటి ఇలా అయిపోతుంది? చదవాలంటేనేమో ఇంట్రెస్ట్ అవ్వట్లేదు. ఒక్క సాంగ్, ఒక్క మోటివేషన్ సాంగ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఏం చేస్తున్నావురా? డాడీ, మోటివేషన్ కోసం అని సాంగ్. రేయ్, నువ్వు బాగుపడాలని నేను కాలేజ్కి పంపిస్తే రేపు ఎగ్జామ్ పెట్టుకొని సాంగ్స్ పెట్టుకున్నావురా? ప్లీజ్. రేపు కానీ ఫెయిల్ అయినామనుకో, బొక్కలు ఎరగొట్టి బోన్ సూప్ చేసి నీ చేత తాగిస్తాను నా కొడక. నాటకాలు ఆడుతున్నాడు. డాడీ డాడీ, ఎగ్జామ్లో చావుకొచ్చింది కదరా అమ్మా. అరే మమ్మీ, టైం ఎవరు మార్చారు?
ఇంత తొందరగానా? నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. మమ్మీ నమస్తే గరుడా. ఆ సౌండ్ ఏంటి? రేపు ఎగ్జామ్లో నేను ఆన్సర్స్ రాయాలా? శ్రీపీఠేశ్వర పూజితే ఈ మంత్రాలు రాయాలా? సౌండ్ తగ్గి. టైం ఎంత అయిపోతుంది, చదవాలి రే. చదవకపోతే బొక్క పడలా ఉంది. సంజు, సంజయ్, మమ్మీ ఏంటి? కిలో చికెన్ తీసుకురా. అరే చికెన్ ఈ టైంలో? తొందరగా వెళ్ళు. అసలు నీకు నేను బాగుపడాలనే ఉద్దేశం ఉందా? అరే అలా కాదు, కొడుకు బాగుపడితే చూద్దామనే ఉద్దేశం గానీ ఆశ గానీ నీకుందా అసలు? ఏంట్రా చికెన్ అంటే ఎగబడేవాడివి ఇవాళేంటి ఇలా మాట్లాడుతున్నావు? నిజంగా నీకు చికెన్ తినాలని లేదా? లేదు లేదు, ఇవాళ నుండి నేను చికెన్ మానేస్తున్నాను. ఏది ఉంటే అది తింటాను, ఏం లేకపోతే ఉత్తన్నం తింటాను. నవ్ యూ ప్లీజ్ గెట్ అవుట్ ఆఫ్ మై రూమ్. ఐ హావ్ టు స్టడీ మామ్, ప్లీజ్. ఇంత షో చేస్తున్నావు, రిజల్ట్ రాని నీ సంగతి చెప్తా. ఒకవేళ నిజంగా రిజల్ట్ తేడా కొడితే? వద్దు మమ్మీ, ప్లీజ్ మమ్మీ, కొట్టద్దు కొట్టద్దు, ప్లీజ్ ప్లీజ్. అబ్బా వద్దు మమ్మీ, ప్లీజ్ మమ్మీ, ప్లీజ్. కొంచెం టైం తీసుకొని చికెన్ తీసుకురావడం బెటర్. మమ్మీ ఎంత తెమ్మన్నావు? కిలోనే కదా, తెస్తా. నేను ఉన్నాను కదా, నేను ఉండగా నీకు టెన్షన్ ఎందుకమ్మా? ఈ లెక్క నేను పాస్ అవ్వడం చాలా కష్టం. పాస్ కాదు, పక్కా ఫెయిల్. భలే భలే మగాడి ఓయ్ బంగారు నా సామి ఓయ్. హలో సంజు. అరే మామ చెప్పరా. అరే టైం అయిపోతుందిరా, ఇప్పటి వరకు ఏం చదవలేదురా. అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను కానీ నా వల్ల అవుతలేదురా. అరే టైం చూస్తే భయమవుతుందిరా, భయమవుతుందిరా రే. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమన్నా తెలుసా? చెప్పరా. ఇంపార్టెంట్ క్వశ్చన్సా? ప్లీజ్ రా, నీకు తెలుసుంటాయి కదరా, బాగా చదువుతావు. అరే రాజు, అరే రాజు, అరే అరే మాట్లాడరా రే రాజు. హలో. అరే ఎదవా, ఎగ్జామ్స్ 2 days పోస్ట్పోన్ అయినాయి. అవునా? అవునరా, 2 days పోస్ట్పోన్ అయింది కదా అని సినిమా కూడా వచ్చాను. సెకండ్ షోలో ఉన్నాను ఇప్పుడు నేను. నిజమా? నిజం మామ, నేను అబద్ధం చెప్తానారా? ఎంత గుడ్ న్యూస్ చెప్పావరా, నిజంగా థ్యాంక్స్ రా. పెద్ద రిలీఫ్ ఇచ్చావు. ఓకే రా, బాయ్ మరి. ఓకే ఓకే రైట్. అయిపోయాడు ఎదవా. యా. అది అలా పడుండు, నన్ను టార్చర్ చేయకు. Let's go! ఎగ్జామ్ పోస్ట్పోన్ అయితే ఆ సుఖమే వేరబ్బా. కాసేపు చాట్ చేద్దాం. చికెన్ అదిరిపోయింది. అసలు ఈ వెజిటేరియన్ గాళ్ళు ఎలా బతుకుతారో ఏంటో. వెజిటేరియన్ సతీష్ గారిని ఫోన్ చేద్దాం ఒకసారి. హలో సంజు. రే సతీష్, రేపు సినిమాకి వెళ్దామా? మ్యాట్ని అయితే బెటర్. అరే సినిమా ఏంద్రా, చదువుకోరా కామ్గా. ఇంకేం చదువుతావరా, ఎగ్జామ్ పోస్ట్పోన్ అయినాయి కదా. ఎవరు చెప్పిండ్రా నీకు? అరే పిచ్చోను వారా. అరే రాజ్గాడ్ చెప్పాడరా, నాకు 2 hours అయింది. అరే సంజయ్, పోయి వాన్ మాటలు అమ్ముతావారా? సెల్ఫిష్ వెళ్ళరా వాడు. ఆ సినిమా చూస్తున్నా అని కూడా చెప్పాడరా నాకు. వాడు సినిమా చూస్తున్నాడు, సౌండ్స్ ఏమైనా వినిపించాయా? నాకు ఆలోచన రాలేదురా. రాదురా, నీకు రాదు. ఎందుకంటే నువ్వు బేకార్గా అనివి. ఎప్పుడు పోస్ట్ పోన్ అవుతుందా, ఎప్పుడు పడుతుందామని చూస్తున్నావు కదా. ఇవ్వని మాటలు. రాజుగాడు భలే భలే మగాడి ఓయ్ బంగారు నా సామి ఓయ్. ఒరేయ్, ఎగ్జామ్ 2 days తర్వాత కాదంటరా, ఆఫ్టర్ వెకేషన్ అంట. నువ్వు లైట్ తీసుకో మొత్తం. ఏం మాట్లాడుతున్నావురా? అరే నీ నేను జస్ట్ జోక్ చేశాను. రే, రేపు కానీ నేను ఫెయిల్ అయ్యానంటే ఎల్లుండి నువ్వు ఉండవు నా కొడక, గుర్తుపెట్టుకో.
నా మొబైల్. అమ్మ ఆన్ అవ్వట్లేదు. చిన్న బతుకు, ఎగ్జాము దొబ్బింది, ఫోను దొబ్బింది. అవసరం మారానికి ఓవర్ ఎమోషన్. ఎవడో మన గురించి చేశాడు. ఈ టైంలో ఎంత కష్టపడి చదివినా ఎక్కదు. ఓకే, పొద్దున్నే అలారం పెట్టుకొని లేచి చదువుదాం. ఇక పాస్ అవ్వాలంటే తప్పదు కదా. టైం 5 o'clock అలారం పెట్టుకున్నాను కదా. టైం అయిందిలే, లేరా రే, రే నిన్నే లే, లే 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 ఎంతవన్నా సార్. టైం అంతా అయిపోయింది, కొంచెం టైం కూడా మిగలలేదు. ఇప్పుడు ఎలా పాస్ అవుతాను రా దేవుడా. రేపు కానీ ఫెయిల్ అయినామనుకో, బొక్కలు ఎరగొట్టి బోన్ సూప్ చేసి నీ చేత తాగిస్తాను నా కొడక. ఇది నా ఇలాక, నటోటి ఎట్టుకోక, నజోలికొచ్చి కెళ్ళి రేగుతుంది కాక. ये मेरा अड्डा है तो 1000 साल है.